ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అంటే అటు ప్రజలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అయితే విడుదలైంది. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అయితే ఆయన చెప్పడం ఒకటే చెప్తున్నారు. దీన్ని అయితే ఈ మేనిఫెస్టోను మేము పవిత్రమైన గ్రంథంగా భావిస్తాం. అది ఎలా భావిస్తాము అంటే మతాలకు కులాలకు అతీతంగా ఇటు భగవద్గీత, ఖురాన్, బైబుల్ అనే పేర్లతో మనం ఫస్ట్ నుంచి కూడా ఆయన చెప్తున్నది ఒకటే. మతాలకు కులాలకు అతీతంగా పవిత్రమైన గ్రంథంగా మేము భావిస్తూ ఉంటామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా కింద నగదును జమ చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నగదు జమ చేస్తున్నారు. 2019 నుంచి కూడా ఇది అమలవుతుంది. అయితే దీనికి సంబంధించి దాని వాల్యూ అంటే నగదును కూడా పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక రకంగా అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, ఒక రకంగా వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక రకంగా బాగా క్లిక్ అయినవని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే ఆయన చెప్తుందల్లా ఒకటే, 99% అయితే మేము అమలు చేసాం, మిగతా 1% అమలు చేయలేకపోయాము. అంటే దానికి సంబంధించి నెక్స్ట్ 2024 ఎన్నికల్లో అవకాశం కనుక మాకు ఇస్తే మిగిలిన 1% కూడా మేము డెవలప్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఇస్తున్న మేనిఫెస్టో ఉంది కదా, ఈ మేనిఫెస్టో కనుక మీరు పూర్తిగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది నెక్స్ట్ మా చేతుల్లోనే ఉంది. మమ్మల్ని కనుక గెలిపిస్తే మేము తప్పకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి తీరుతాం అంటున్నారు. నెక్స్ట్ మేనిఫెస్టో డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇక 2024 ఎన్నికలకు సంబంధించి 2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎక్కువ శాతం ఏంటంటే విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టో అయితే రూపొందించారు. అయితే ఏ రాష్ట్రానికైనా సరే బడుగు బలహీన వర్గాలు, రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ మేనిఫెస్టోలో కూడా ఏం చేశారంటే విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఎక్కువ శాతం మనం చూసుకుంటే మహిళలు ఎక్కువగా ఉంటారు కాబట్టి మహిళలు, అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద గతంలో అయితే 75,000 ఉండేది. ఈసారి కూడా ఈ స్కీమ్ను కంటిన్యూ చేయాలి అని అయితే జగన్ ప్రకటించారు. నెక్స్ట్ వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మరో 4 దఫాల కింద డబ్బులు ఇస్తాం. అంటే అంతకుముందు ఇచ్చిన దాని మీద కూడా ఎక్కువగా ఇంకో 4 దఫాలు ఎక్కువగా ఇస్తామంటూ ఆయన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 3 దఫాలు ఇచ్చాం, మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ కొనసాగిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. నెక్స్ట్ జగనన్న అమ్మఒడి కింద బాగా క్లిక్ అయింది. అంటే విద్యార్థులు కానివ్వండి, అటు తల్లిదండ్రులు కూడా కానివ్వండి, చాలామంది భావించేది ఏంటంటే అమ్మఒడి బాగా ఉపయోగపడింది అనే ఉద్దేశంతో. అయితే గతంలో అయితే 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఈసారి అయితే ఒక 2,000 రూపాయలు పెంచి 17,000 రూపాయలు పెంచుతున్నట్టుగా ఆయన అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ ముబారక్ స్కీమును కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అట్లాగే వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 1,50,000 పెంపు, అంటే డబల్ పెంచినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దఫాల్లో 60,000 నుంచి 1,20,000 వరకు, ఇది కూడా డబుల్ చేసినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 దఫాల్లో 45,000 నుంచి 1,05,000కు పెంచుతామని జగన్ అయితే స్పష్టం చేశారు. నెక్స్ట్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ స్కీమ్ కొనసాగింపు. గతంలో కూడా వాళ్ళు ఇళ్ల పట్టాలు కానీ లేకపోతే ఇల్లు నిర్మించి ఇవ్వడం కానీ పేదలకు ఇవ్వడం జరిగింది. అదే స్కీమ్ అయితే కొనసాగిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. నెక్స్ట్ లారీ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర కింద 10 లక్షల వరకు ప్రమాద బీమా అయితే కల్పిస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేస్తామని జగన్ అయితే ప్రకటించారు. నెక్స్ట్ రాష్ట్రంలో తలపెట్టిన 12 కొత్త మెడికల్ కాలేజీలను వేగంగా పూర్తి చేస్తాం, ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి, వాటిని కంప్లీట్ కూడా చేస్తామని అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తాం. అట్లాగే దళితుల జనాభా 500కి పైగా ఉంటే ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేస్తామని జగన్ కీలక ప్రకటన చేశారు. అంటే 500కి పైగా ఉంటే ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేస్తారట. నెక్స్ట్ దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధులు, ఉన్న దేవాలయాలకే కాకుండా ప్రత్యేకంగా నిధులు అయితే కేటాయిస్తామని ఆయన చెప్పడం జరుగుతోంది. నెక్స్ట్ ఆప్కో బకాయిలను ఈ దఫా కూడా కొనసాగిస్తాం, గతంలో కొనసాగించినట్టుగానే ఈసారి కూడా కొనసాగిస్తామని ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ కాపు సంక్షేమం కోసం వైసీపీ పాలనలో 34,000 కోట్లు ఖర్చు చేశాం, అంటే గతంలో ఎంతైతే ఖర్చు చేశామో దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ రానున్న రోజుల్లో మరింత సంక్షేమం చేస్తాం,
ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి సంక్షేమం అనేది ఎంతో ముఖ్యం. ఈ సంక్షేమానికైతే ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ విద్య వైద్యానికి సంబంధించిన నవరత్నాల స్కీమ్లను వర్తింపజేస్తాం. ఏవైతే నవరత్నాలు అంటూ 2019లో వాళ్ళు గెలుపుకి సాధ్యమైందో అవే కొనసాగిస్తామని అయితే స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్ బీమా స్కీమ్ కింద ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్స్ను సప్లై చేసే వారికి వర్తింపజేస్తారు. గతంలో అయితే ఇది లేదు. ఇదైతే కొత్తగా ఇప్పుడు వేరే వాళ్ళకి ఆర్డర్స్ సప్లై చేసే వారికి కూడా వర్తింపజేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు దాకా సంక్షేమం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడేమో డెవలప్ గురించి మనం మాట్లాడుకుంటే భోగాపురం పోర్టు పనులను మరింత వేగంగా పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం. అంటే ఇప్పటికీ కూడా త్రాగునీరు అందుకు ఎన్నో గ్రామాలు లేకపోతే పట్టణాల్లో కొన్ని ప్రాంతాల్లో త్రాగునీరు సదుపాయాలు అయితే ఎక్కడా లేవు. దానికి కూడా తన వంతుగా కృషి చేస్తానని చెప్తున్నాడు. ఆ సమస్య అయితే ఎక్కువ శాతం ఆ సమస్య పరిష్కారానికి నిధులు కూడా మేము కేటాయిస్తామని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే విశాఖపట్నం నుంచి పాలన ఉంటుంది. అయితే ఇప్పుడు రాజధాని అంశాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. విశాఖపట్నంలోనే ఖచ్చితంగా రాజధాని అయితే ఉంటుంది. అక్కడ నుంచే పరిపాలన అయితే జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని ఆయన చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. అంటే గతంలో అయితే వాళ్ళు చెప్పిన రీజన్స్ ఈ 5 ఏళ్లలో ఎందుకు కంప్లీట్ కాలేదు అనే దానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే ఈ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనాకు పోయింది కాబట్టి ప్రాజెక్టు కంప్లీట్ చేయలేకపోయాము. మిగతా ఇప్పుడు కనుక 2024 ఎన్నికల్లో కనుక మాకు అవకాశం ఇస్తే ఈ ప్రాజెక్టుని అయితే మేము డెవలప్ చేస్తామని అయితే సీఎం జగన్ స్పష్టం చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.